श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ ವನಜ ಜಾಂಡದೊಳುಳ್ಳ ಅಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕ್ಕೆ ಬಂದುದನುಂಡುಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರಣಕಾನಂದ ಅನಿಮಿಷರಿಗಾತ್ಮ ಪ್ರದರ್ಶನ ಸುಖವನೀವ ಹರಿ. మన హరికథామృతసారము పాఠంలో భోజన రస విభాగ సంధి యందు మనము నిన్నటి రోజున పేళలేను సమీరదేవను కాలకూటవనుండు అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు భోజన రస విభాగ సంధి యందు 29వ పద్యము. ఈ ಪರಿಯಲಚ್ಯುತನ ತತ್ತದ್ರೂಪತನ್ನಾಮಗಳ ಸಲೆ ನಾನಾ ಪದಾರ್ಥದಿ ನೆನೆದು ಭುಂಜಿಸುತ್ತಲಿರು ವಿಷಯ ಪ್ರಾಪಕ ಸ್ಥಾಪಕ ನಿಯಾಮಕ ವ್ಯಾಪಕನು ಎಂದರಿದು ನೀ ನಿರ್ಲೇಪನಾಗಿರು ಪುಣ್ಯ ಪಾಪಗಳನ್ನರ್ಪಿಸವನಡಿಗೆ. ಪದಚ್ಛೇದము. ಈ ಪರಿ ಅಚ್ಯುತನ ತತ್ತದ್ರೂಪ ತನ್ನಾಮಗಳ ಸಲೆ ನಾನಾ ಪದಾರ್ಥದಿ ನೆನೆದು ಭುಂಜಿಸುತ್ತಲಿರು ವಿಷಯ ಪ್ರಾಪಕ ಸ್ಥಾಪಕ ನಿಯಾಮಕ ವ್ಯಾಪಕನು ಎಂದು ಅರಿದು ನೀ ನಿರ್ಲೇಪನಾಗಿರು ಪುಣ್ಯ ಪಾಪಗಳನ್ನು ಅರ್ಪಿಸು ಅವನಡಿಗೆ. ఇక ప్రతిపదార్థము. ఈ పరి అంటే ఇంతవరకు పూర్వము చెప్పిన విధంగా అచ్యుతన నాశరహితుడైనటువంటి శ్రీహరిని తత్తద్రూప ఆయా వస్తువులందు ఆయా రూపములను తన్నామగళ సలె ఆయా పదార్థములందుండి ఆయా పదార్థముల పేరిట పిలువబడు నామములను నెనెదు మరల స్మరిస్తూ విషయ పదార్థములను భుంజిసుతలిరు భోజనము చేస్తూ ఉండుము. ప్రాపక అంటే జీవులకు ఆహారాదులను సమకూర్చేటటువంటి వాడు. స్థాపక జీవుల యోగ్యతానుసారంగా వారికి తగిన స్థానములందు స్థితిని కల్పించేటటువంటి వాడు. నియామక జీవ జడాత్మక సకల వస్తువులను నియమనము కావించేటటువంటి వాడు. వ్యాపక
సర్వత్ర వ్యాప్తి కలవాడు ఎందరితు అంటే అని తెలుసుకొని భగవంతుణ్ణి నీ అంటే నీవు నిర్లేపనాగిరు కర్మలేపము లేని వాడవై ఉండుము పాప పుణ్యంగళను పాపము మరియు పుణ్యములను ఈ రెండింటిని అవనడిగే అతని అంటే శ్రీహరి చరణములకు అర్పించుము అని చెబుతున్నారు. ఇక తాత్పర్యం వెనుక భోజన విషయంలో వివరించినట్లుగా నాశరహితుడైన శ్రీహరిని ఆయా వస్తువులందు ఆయా రూపములందు ఉన్నవాడని ఆయా నామములతో పిలువబడేటటువంటి వాడని ఆయా పదార్థములందున్న ఆ భగవద్రూపములను పునఃపునః స్మరణ చేస్తూ విషయములను భోగిస్తూ ఉండు. శ్రీహరి జీవుల యోగ్యతానుసారము తగిన విషయములను కలిగించేటటువంటి వాడు, ఆయా స్థానములను పొందజేసేటటువంటి వాడు, సకల జగత్తును నియమించేటటువంటి వాడు అని తెలిసి నీవు అంటే జీవుణ్ణి పాప పుణ్యముల లేపము లేనివాడై ఉండుము. నీవు చేసేటటువంటి పుణ్యకర్మలను మరియు పాపకర్మలను అతని చరణములకు అంటే పాదములకు అర్పించుము అని చెబుతున్నారు జగన్నాథదాసుల వారు. ఇక ఈ పద్యం యొక్క విశేష వివరణ. ఈ ಪರಿಯಲಿ ಅಚ್ಯುತನ ತತ್ತದ್ರೂಪ ತನ್ನಾಮಗಳ ಸಲೆ ನಾನಾ ಪದಾರ್ಥದಿ ನೆನೆದು భుంజిసుతలిరు. మనము భోజనం చేసేటప్పుడు భగవంతుణ్ణి స్మరించాలి. ఇదే భోజన రస విభాగ సంధియందు మనకు 10వ పద్యంలో వాసుదేవ అన్నదొడు నానాసుభక్షది సంకర్షణ కృతీశ పరమాన్నదొడు ఘృతదొళగిప్ప అనిరుద్ధ ఆ సుపర్ణాంసగను సూపది వాసవానుజ శాకదొడు ములేశ నారాయణను సర్వత్రదలి నెలసిహను అని చెప్పుకున్నాం. అంటే అన్నమునందు వాసుదేవుడు, భక్ష్యములందు సంకర్షణుడు, పరమాన్నమునందు ప్రద్యుమ్నుడు, నెయ్యందు అనిరుద్ధుడు, పప్పునందు కృష్ణుడు, శాకములందు వామనుడు, అన్ని పదార్థములలో నారాయణుడున్నాడు. ఈ విధంగా భోజ్య పదార్థములందు భోక్తలయందు భోజన పదార్థగత రసములందు ఈ విధంగా ఈ భోజన రస విభాగ సంధి యందు చెప్పబడినటువంటి ఈ అధిష్టానములలో భగవంతుడు ఏ రూపములతో ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఆయా పదార్థములందు ఆయా భగవద్రూపములను మనకు శాస్త్రము చెబుతుంది. భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ వాడు తదాకారుడై తన్నామకుడై తద్వాచ్యుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై అని. తత్తద్వస్తుషు సర్వేషు తత్తదాకారతః స్థితః అని ప్రమాణం. ఏ పదార్థమునందుంటే ఆ తన్నామకుడై తద్వాచ్యుడై తదాకారుడై తద్భిన్నుడై తదంతర్యామి అయి భగవంతుడు ఉంటాడు. అదే చెబుతూ ఉన్నారు. ఈ ಪರಿಯಲಿ ಅಚ್ಯುತನ ತತ್ತದ್ರೂಪ ತನ್ನಾಮಗಳಸಲೆ ನಾನಾ ಪದಾರ್ಥದಿ ನೆನೆದು భుంజిసుతలిరు. ఆయా పదార్థగతమునందు ఉన్నటువంటి భగవంతుడు నా బింబరూపి భగవంతుడు ఒక్కడే అని ఐక్యానుసంధానము చేస్తూ పునఃపునః స్మరిస్తూ నీవు భోజనము చెయ్యుము. భోజనం చేస్తే అదే 10వ పద్యం తరువాత వచ్చేటటువంటి పద్యాలలో చెబుతూ ఉన్నారు. ఎవరైతే ఈ విధంగా ಭುಜಿಸ್ತಾರೋ ನಿತ್ಯ ಮಹತ್ಸು ಯಜ್ಞಗಳ ಆಚರಿಸಿದವನು అని చెబుతూ ఉన్నారు.
అంటే ప్రతినిత్యము పెద్ద పెద్ద యజ్ఞములను చేసినటువంటి వాడవుతాడు అని. కాబట్టి భోజనం అనేటటువంటిది కేవలం మనము మన ఆకలిని తీర్చుకోవడానికి, దప్పికను తీర్చుకోవడానికి, పొట్ట పోసుకోవడానికి కాకుండా భోజనం అనేటటువంటిది కూడా ఒక యజ్ఞము, ఒక పూజ, వైశ్వానర నామక యజ్ఞము అనేటటువంటి జ్ఞానానుసంధానముతో. ఆ జ్ఞానానుసంధానం ఎట్లా చేయాలి, ఎలా చేయాలి అని అంటే, అన్నమునందు వాసుదేవుడు, భక్ష్యములందు సంకర్షణుడు, పరమాన్నమునందు ప్రద్యుమ్నుడు, నెయ్యి యందు అనిరుద్ధుడు, కృష్ణుడు పప్పునందు, శాకములందు వామనుడు, అన్నింటా నారాయణుడున్నాడు అనేటటువంటి జ్ఞానానుసంధానముతో భగవంతుణ్ణి పునఃపునః స్మరిస్తూ భోజనము చేయుము అని జగన్నాథదాసుల వారు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఎవరైతే ఈ విధంగా భోజనం చేస్తారో, మనం వెనుక పద్యంలో చెప్పుకున్నాం, ఈ విధంగా ఎవరైతే భోజనం చేస్తారో వారు ఈ పరియలి అరితు ఉంబ నర నిత్యోపవాసి నిరామయను నిష్పాపి నిత్య మహత్సు యజ్ఞಗಳ ఆచరిసిదవను. ఈ విధంగా జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనము చేసినటువంటి నరుడు నిత్యము ఉపవాసము చేసినటువంటి వాడవుతాడు, నిత్యము పెద్ద పెద్ద యజ్ఞములను ఆచరించేటటువంటి వాడవుతాడు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి భోజనాన్ని మనము ఈ విధంగా చేయాలి. నిరామయుడు అంటే రోగరహితుడవుతాడు, నిష్పాపి పాపరహితుడవుతాడు. కాబట్టి ఈ విధంగా భోజనము చెయ్యుము. చేసేటప్పుడు భగవంతుణ్ణి నేనేదు స్మరిస్తూ, పునఃపునః స్మరిస్తూ భగవంతుణ్ణి ఆయా పదార్థగత రూపములతో, నామముతో, తద్వాచ్యముతో స్మరించుము అని చెబుతూ ఉన్నారు. చెబుతూ భుంజిసుతలిరు విషయ, భుంజిసుతలిరు విషయ ఇక నీవు భగవంతుడు ఎటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని నీవు తెలుసుకో, మొదట ఆ జ్ఞానాన్ని సంపాదించుకో అని చెబుతూ ఉన్నారు. మిగిలినటువంటి 3 పంక్తులందు ప్రాపక స్థాపక నియామక వ్యాపకను ఎందరితూ నీ నిర్లేపనాగిరు పుణ్య పాపಗಳ నర్పిసవనడిగే. ఈ విధంగా జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనము చెయ్యి. అంతేకాకుండా నీవు చేసేటటువంటి పాప పుణ్య కర్మలన్నీ కూడా వాని చరణారవిందములకు అర్పించుము. ఏ విధంగా, వానిని ఏ విధంగా తెలుసుకోవాలి అనంటే ప్రాపక స్థాపక నియామక వ్యాపకను ఎందరితూ. ప్రాపకుడు, స్థాపకుడు, నియామకుడు, వ్యాపకుడు అంటే ఏమిటి, భగవంతుడు ఎందుకు అలా పిలవబడతాడు అనేటటువంటి విషయాలను రేపు మన పాఠమునందు తెలుసుకుందామని చెబుతూ, ఎందుకంటే ఆ 3 పంక్తుల యొక్క వివరణ ఇవ్వాలి అంటే ఎంత లేదన్నా ఒక 15 నిమిషాలు పడుతుంది. కాబట్టి పెద్ద పెద్ద ప్రవచనాల కంటే లఘు ప్రవచనాలే ప్రజల మనస్సులోనికి చొచ్చుకొని వెళతాయి. ఎక్కువసేపు చెబితే శ్రోతలందు గ్రహించేటటువంటి శక్తి, ధారణ శక్తి తక్కువగా ఉంటుంది సమయం ఎక్కువైన కొద్దీ. కాబట్టి ఆ మిగిలిన 3 పంక్తుల విశేష వివరణను రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.